ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగుతుంది. మన తలంపుల్లో మార్పు, మన జీవిత విధానంలో మార్పు, మన మాటలో, మన చూపులో, మన నడకలో మార్పు రావాలి. ఎందుకంటే ఎప్పుడు ఉన్న పరిధిలోనే మనం ఉండకూడదు, వాటిలో నుంచి బయటకు రావాలి. ప్రభు మహిమ కొరకు మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మనల్ని వేటి చేత విమోచించాడండి? వెండి బంగారు క్షయమైన వాటి చేత మనల్ని విమోచించలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి దేవుని దృష్టిలో నీవు నేను మనమందరం అమూల్యమైన వారమే. కొట్టు చప్పట్లు గట్టిగా. కారణం విలువైన గొర్రె పిల్ల రక్తంలో మనమందరము విమోచించబడ్డామండి. ఎంతమంది నిజంగా అమూల్యమైన గొర్రె పిల్ల రక్తంలో నా పాపములు విమోచించబడ్డాయి, నేను కడగబడిన అనుభవంలో ఉన్నానన్నవారు 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా?